కాంట్రా వోచర్లో మనం ఏం నేర్చుకున్నాం? సో మనం F4 అనేది మనం ప్రెస్ చేస్తే సో కాంట్రా వోచర్ అనేది మనకి వస్తుందని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే కాంట్రా వోచర్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? లెక్చర్ బుక్లో డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఒకేసారి డెబిట్లోని క్రెడిట్లోని ట్రాన్సాక్షన్ అనేది జరిగితే దాన్ని మనం ఏం చెప్పుకున్నామంటే కాంట్రా అనేది మనం తీసుకున్నాం. అయితే మనకి ఈ అకౌంటింగ్ వోచర్స్లో ఏంటంటే కాంట్రా వోచర్ అని ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రా వోచర్లో మనకేంటి తెలియాలి? సో కాంట్రా వోచర్లో ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ఎంట్రీస్ వస్తాయి అని చెప్పి మనకి ఫస్ట్ ఇక్కడ తెలియాలి. ఎందుకనంటే బికాస్ మనం ఒక ట్రాన్సాక్షన్ని మనం ఫైనాన్షియల్ అకౌంటెంట్గా మనం రికార్డ్ చేయాలి అని అంటే సో ఫస్ట్ మనకి ఐడియా ఉండాలి. అంటే ఎలాగా మనం రాస్తే దానికి యూజ్ అవుతుంది అనేది కూడా మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం వర్క్ అనేది ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెయిన్గా మనం అసలు ఏ రకంగా మనం రాసుకుంటే మనకి అవుట్పుట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం కాంట్రా ఎంట్రీలో ఫస్ట్ మనం డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆర్ ఓపెన్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పి ఉంటుంది. అయితే ఇందులోని మనం ఏం చేస్తాము? ఓపెన్ ఏ న్యూ అకౌంట్ అని మనం చెప్పినప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఒకటి మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ట్రాన్సాక్షన్ ఏదైతే రాసామో దాని తాలూకా ఇక్కడ ఫార్మెట్ ఉంటుంది, అది మనకి ఇక్కడ తెలియాలి. సో అందుకనే ఇక్కడ మనం ఏంటి తెలుసుకున్నాం? మనం రెండు టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఒకటి డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, రెండు ఏమో విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. అంటే ఆఫీస్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం కాంట్రా ఎంట్రీ అనే దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇక నాకు నెక్స్ట్కి వచ్చేస్తే పేమెంట్ ఓచర్ అని మనం చెప్పుకున్నాం. అంటే పేమెంట్ ఓచర్ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే మరి పేమెంట్ ఓచర్లో ఏం చేస్తాం? మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ అంటే ఏవైనా ట్రాన్సాక్షన్స్ అనేవి క్యాష్తో కానీ బ్యాంక్తో కానీ పే చేసినట్ల అయితే వాటిని మనం పేమెంట్ ఓచర్లో రాయవలసి ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు purchases goods from RK Traders. Purchases goods from RK Traders for cash ఇక్కడ 65,000 అనేది మనం తీసుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ ఆర్కే ట్రేడర్స్ అని అంటే అది ఇట్ విల్ కంప్లీట్లీ కమ్ అండర్ ఎన్ క్రెడిట్ పర్చేస్లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు? మనకి ఫర్ క్యాష్ అని చెప్పేశాడు. సో కాబట్టి ఇప్పుడు మనం ఎంట్రీని ఎలా రాస్తాం? మనం పర్చేజెస్
పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అంటే క్యాష్ అని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ క్యాష్ అకౌంట్ అని మనం రాస్తాం. ఓకే ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందులో పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేది ట్రాన్సాక్షన్ ఇలా రాస్తాము. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాంట్రా ఎంట్రీకి వచ్చేసరికి, అంటే అకౌంటింగ్ వచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడ మనం పేమెంట్ వచ్చర్ అనేది తీసుకుంటాం. పేమెంట్ వచ్చర్లో ఏం చేయాలంటే మనకి ఇక్కడ బై అండ్ టు అనేది వచ్చింది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటంటే ఫర్ సపోజ్ మనం కీబోర్డ్లో F12 ప్రెస్ చేసాం అనుకోండి, కీబోర్డ్లో F12 అనేది మనం ప్రెస్ చేస్తే వోచర్ తాలూకా సెట్టింగ్స్ వస్తాయి. అయితే ఈ వోచర్లో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, యూజ్ CR by DR ఇన్స్టెడ్ ఆఫ్ టు బై అని చెప్పేసి డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ అని ఉంది, నో అని ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అని చేశాను అనుకోండి, ఎస్ అని చేసి కంట్రోల్ ఏ చేస్తే ఇక్కడ ఏమైంది చూసారా, మనకి బైక్ బదులుగా డెబిట్ అనేది వచ్చింది, బైక్ బదులుగా డిఆర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఆల్రెడీ లెక్చర్ దాంట్లో పర్చేస్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి క్రియేట్ చేయ అవసరం లేదు. లేదనుకోండి ఆల్ట్ సి చేసి మనం పర్చేస్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను పర్చేస్ అకౌంట్ డెటార్ టు, ఇక్కడ చూసారా 2 రాలేదు, క్రెడిట్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం క్యాష్ అని మనం ఇలాగా రాసుకోవాలి. ఓకే సో దాని తర్వాత మనం ఇంకా ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్, పర్సనల్ యూజ్ 25,000. అంటే ఏం చేశాడు, బ్యాంక్ నుండి ఒక 25,000 ఏం చేశాడంటే పర్సనల్ యూజ్కి చేసుకున్నారు వాళ్ళు. అంటే ఏంటది మనకి, మరి బిజినెస్ డబ్బులు పర్సనల్కి వాడుకుంటే ఏమవుతుంది అంటే మన బిజినెస్సే, కానీ పర్సనల్కి వాడుకోవడం వల్ల ఏమవుతుంది, ఎంత అమౌంట్ అయితే మనం వాడుకున్నామో అంత అమౌంట్ మనకి లాస్ అవుతుంది కదా. సో లాస్ అయ్యాము అని అంటే మరి దీని తాలూకా జర్నల్ ఎంట్రీ మనం ఎలా రాయాలి మరి. సో ఏ రకంగా మనం జర్నల్ ఎంట్రీ అనేది రాస్తాం మరి, అది మనకి ఫస్ట్ ఇక్కడ క్లారిటీ అనేది ఉండాలి. అంటే మనం జర్నల్ ఎంట్రీ అనేది ఎలా రాయాలి అనేది కూడా మనకు తెలిస్తే అప్పుడు మనకేంటంటే అకౌంటింగ్ వోచర్ అనేది ఎలా రాయాలి అనేది ఒక క్లారిటీ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందండి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు ఇండియన్ బ్యాంక్, ఎందుకంటే నేను ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అనేది మనకు అక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇలా రాసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే మనం పేమెంట్ వచ్చలో రాస్తాం అనుకుంటున్నామో, సో ఇక్కడ ఏం చేయాలి, మనం
డ్రాయింగ్స్ అనేది కూడా మన దగ్గర ఉన్నది లెక్చర్. సో ఎంత మనం డ్రాయింగ్స్ వేస్తున్నాం ఇక్కడ, డ్రాయింగ్స్ అనేది 25,000. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, అమౌంట్ వాల్యూలో కూడా ఇక్కడ 25,000 అని చెప్పేసి ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అంటే ఇండియన్ బ్యాంక్ నుండి మనం సొంతంగా మనం ఒక 25,000 పర్సనల్ పర్పస్కి వాడేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ దీని తర్వాత మనం పెయిడ్ వేజెస్ అని చెప్పుకున్నాం. పెయిడ్ వేజెస్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 6,000 అని ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం వేజెస్ని పే చేస్తున్నాం కాబట్టి ఎంట్రీ ఎలా రాయాలి మనం ఇక్కడ, వేజెస్ అకౌంట్ డెటార్ టు ఏం చెప్పలేదు కాబట్టి క్యాష్ అకౌంట్. సో ఇలా రాసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఏం చేయాలి మనం, ఒకవేళ వేజెస్ అనేది ఉంటే ఇక్కడ లేదు వేజెస్ అనేది, సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ వేజెస్ అనేది ఎందులోకి వస్తుంది మనకి, డైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 6,000 క్యాష్ ద్వారా ఈ అమౌంట్ అనేది నేను పే చేయడం జరుగుతుంది. అర్థమైందండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ గూడ్స్ని కొంటున్నాము, అక్కడ పర్చేజెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్చేజెస్ ఒక 65,000 అనేది పే చేయడం జరిగింది. తర్వాత సొంతంగా వాడుకున్నాడు కాబట్టి ఒక 25,000 వాడుకున్నాడు, అది కూడా పేమెంట్ అవసరం వచ్చింది. అలాగే మనం ఒక ఎక్స్పెండిచర్, ఒక పర్టికులర్ ఎక్స్పెండిచర్ అనేది మనం పే చేస్తున్నాం. సో అది కూడా మనకేమో ఇట్ విల్ కమ్ అండర్ పేమెంట్ వోచర్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్యూ ఏ చెక్ in favor of SK Computers. ఇష్యూ ఏ చెక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్కే కంప్యూటర్స్ అనే బదులు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా పెయిడ్ టు ఎస్కే కంప్యూటర్స్ 45,000 అని మనం రాసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎస్కే కంప్యూటర్స్ అనేవాడు ఎవరు, మనకి మనం అమౌంట్ పే చేస్తున్నాము అంటే ఇట్స్ ప్యూర్లీ అవర్ సప్లయర్. అంటే ఏంటి, వాడు మనకి సన్రీ క్రెడిటర్ అవుతాడు. సో మనం సప్లయర్స్ కూడా అమౌంట్ మనం పే చేస్తున్నామంటే అది కూడా మనం పేమెంట్ వోచర్లోనే మనం రాయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా రాస్తాం, ఇక్కడ ఎస్కే కంప్యూటర్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని ఇలా రాసుకోవచ్చు.
కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఆల్ట్ సి చేసి ఎస్కే కంప్యూటర్స్ అని చెప్పి ఇక్కడ అండర్ ఏమో సన్రీ క్రెడిటార్ అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఎంత? 45,000. ఇక్కడ క్యాష్ రూపంలో మనం పే చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఏ ఓచర్లో వస్తాయంటే మనకి పేమెంట్ ఓచర్లో వస్తాయన్నమాట. ఆ తర్వాత రిసిప్ట్ ఓచర్, రిసిప్ట్ ఓచర్ అని చెప్పి ఇదేం చేయాలంటే మనం F6 క్లిక్ చేస్తే నాకేమవుతుందంటే రిసిప్ట్ ఓచర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో ఏం చేస్తాం, రిసీవ్ ద అమౌంట్ క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్. అంటే క్యాష్తో కానీ బ్యాంక్తో కానీ అమౌంట్ ఏవైనా రిసీవ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం రిసిప్ట్ ఓచర్లో మనం రాయడం జరుగుతుంది. అసలు రిసిప్ట్ ఓచర్ అంటే, రిసిప్ట్ అంటే ఏంటి, మనకి ఒక ఇన్కమ్ అని అంటారు. రిసిప్ట్ అంటే ఏంటి, ఒక ఇన్కమ్ అని అంటారు. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏవైనా మనకి ఇన్కమ్స్ అనేవి మనం రిసీవ్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి. సో ఇట్ విల్ కమ్ అండర్ ఇన్ రిసిప్ట్ ఓచర్. అయితే రిసిప్ట్ ఓచర్లో మరి అసలు ఎటువంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి అనేది కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే అవి ఎలాగ మనం రాసుకోవాలి, ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలో కూడా మనకి తెలిస్తే, సో అప్పుడు ఏమవుతుంది, వర్క్ అనేది మనకి సింపుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దేవి వరప్రసాద్ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ క్యాష్ ఆఫ్ ₹25,000 అని మనం రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ఒక 25 lakhsతో బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట.
అర్థమైందమ్మా? అంటే ఇక్కడ మనం ఒక 25 lakhsతో ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. సో దానికి అది మనం రిసిప్ట్ వచ్చుల్లో ఎందుకు వస్తుంది మరి మనకి? అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. సో బిజినెస్ని స్టార్ట్ చేసుకున్నామంటే అప్పుడు మనకేమవుతుంది ఇక్కడ? అప్పుడు ఎలా రాయాలంటే మనం క్యాష్ అకౌంట్ డెటార్ టు దేవి వరప్రసాద్ క్యాపిటల్ అకౌంట్ అని మనం రాసుకోవడం జరుగుతుంది. ఎందుకని అలా రాయాలి? బికాస్ దేవి వరప్రసాద్ అనేవాడు ఒక ఇన్వెస్టర్, అంటే ఇట్ విల్ కమ్ అండర్ పర్సనల్ అకౌంట్. సో అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ ఎవరైతే అమౌంట్ని ఇస్తున్నాడో వాడి అకౌంట్ తాలూకా నేమ్ని మనం క్రెడిట్ వైపు రికార్డ్ చేయాలి. అంటే క్రెడిట్ ద గివర్ అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ద అని చెప్పేసి ఇక్కడ మనం ఒకటి రియల్ అకౌంట్, ఒకటి పర్సనల్ అకౌంట్ అనేది వచ్చింది కాబట్టి దీన్ని ప్యూర్లీ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ రిసిప్ట్. అంటే అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రకమైన ట్రాన్సాక్షన్ని మనం ఇక్కడ ఏం చేయాలి? మనం రిసిప్ట్ వోచర్లో మనం సెలెక్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ F6 అనేది తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇక్కడ క్రెడిట్లో డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఫస్ట్ కాంట్రా వోచర్ ఏమో క్రెడిట్ వచ్చింది, రిసిప్ట్ వోచర్ కూడా క్రెడిట్ వచ్చింది. అంటే మనకి జర్నల్ ఎంట్రీ అనేది మనకి కరెక్ట్గా తెలిస్తే ఓకే. సో అకార్డింగ్ టు ద టాలీ ప్రైమ్ వోచర్ ప్రకారం ఆ యొక్క ట్రాన్సాక్షన్ని మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తాం? ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ దేవి వరప్రసాద్ క్యాపిటల్ అని చెప్పి ఎందులోకి ఇవ్వాలి? మనం క్యాపిటల్ అకౌంట్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి మనం ఇక్కడ ఏం చేయాలి? మనం 25 lakhs అనేది ఇక్కడ ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నాడో క్యాష్ రూపంలో బిజినెస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. చూసారా మరి? అంటే మనం ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డేటా టు దేవి వరప్రసాద్ క్యాపిటల్ అయితే ఇక్కడ అకార్డింగ్ టు ద ఓచర్ ఫార్మాట్ ప్రకారం మనం ఏం చేసామంటే క్రెడిట్లో ఇన్వెస్టర్ నేమ్ రాసాము, బైలోనేమో అంటే డెబిట్లోనేమో క్యాష్ రిసీవ్ చేసుకున్నట్లు రాసాము. అంతే, అయిపోయింది. సరే మరి ఇంకా మనకేంటుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిసీవ్డ్ కమిషన్ బై చెక్ 35,000 అంటే బై క్యాష్ అని రాదు. అంటే క్యాష్ రూపంలో కమిషన్ అనేది నాకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను? నేను క్యాష్ అకౌంట్
డెటార్ టు కమిషన్ అకౌంట్ అని మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. అర్థమైందండి. సో అంటే ఇక్కడ క్యాష్ ద్వారా మనం కమిషన్ని రిసీవ్ చేసుకుంటున్నాము. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్సాక్షన్ అనేది ఎలా రాయాలో కూడా మనకు తెలియాలి. దాన్ని మనం ఏ రకంగా కూడా మనం పెట్టుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అర్థమైందండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎలాగ మనం క్రియేట్ చేయాలి, సో ఏ రకంగా మనం దీని తాలూకా అవుట్పుట్ అనేది మనం క్రియేట్ చేయాలనేది ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం రిసిప్ట్ వోచర్లో క్రెడిట్లో ఆల్ట్ సి అని చెప్పి కమిషన్ రిసీవ్డ్ అని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనే ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి మనం? ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఎంత ఇవ్వాలి మనం ఇక్కడ? ఒక 35,000. ఒక 35,000 క్యాష్. అంటే క్యాష్ రూపంలో మనం అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నామని అర్థం. అర్థమైందండి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంకా ఏమొస్తాయి ఇందులో మనకి? ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్డ్ ఫ్రమ్ Ravi $65,000. అంటే రవి దగ్గర నుండి మనకి ఒక 65,000 అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది మనం ఎలా రాయాలి? ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు రవి అకౌంట్. ఇలా రాసుకోవాలి మనం. కానీ ఇక్కడ ఎలా రాసుకోవాలి మనం? ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ రవి అనేవాడు ఎవరో మన కస్టమర్, అంటే సండ్రీ డెటార్ అని ఇవ్వాలి మనం. సో వాడి దగ్గర నుండి మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 65,000 అనేది మనం అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎలాగా? బై క్యాష్ రూపంలో మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకేంటంటే రిసిప్ట్ వోచర్లో అమౌంట్ వస్తుంది.
అయితే ఇంకా నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే జర్నల్ ఓచర్. సో జర్నల్ ఓచర్ అనేది F7 ప్రెస్ చేస్తే మనకి వస్తుంది. ఇందులో ఏం చేస్తాము, రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్, రికార్డెడ్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇందులో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ స్టాండింగ్ వేజెస్ $4,000 అని ఉంది. అప్పుడు మనం ఎంట్రీ ఎలా రాయాలి, మనం వేజెస్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ వేజెస్ అని మనం ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు రాసిన ట్రాన్సాక్షన్లో ఎక్కడా కూడా క్యాష్ కానీ బ్యాంక్ కానీ నాకు కనిపించలేదు. సో క్యాష్ కానీ బ్యాంక్ కానీ నాకు కనిపించలేదు కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, జర్నల్ ఓచర్లో మనం రాసుకోవడం జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం జర్నల్ ఓచర్లో రాయాలి అని అంటే ఇక్కడ F7 కీ అనేది మనం ప్రెస్ చేస్తాం. F7 ప్రెస్ చేస్తే ఏమైంది, జర్నల్ ఓచర్ వచ్చింది. ఇక్కడ నేను వేజెస్ అనేది ఒక 4,000 తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను, Alt C అని చెప్పి అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి ఇది నాకు కరెంట్ లయబిలిటీస్ అని ఇచ్చాను. చూసారా, మరి ఇక్కడ క్యాష్ కానీ బ్యాంక్ కానీ మనకేమీ కూడా లేదు అని అర్థం. అలాగే ఇక్కడ మనకి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరి సేల్స్ ఓచర్. సో సేల్స్ ఓచర్ అనేది F8 ప్రెస్ చేస్తే మనకి సేల్స్ ఓచర్ అనేది వస్తుంది. రికార్డెడ్ ది ట్రాన్సాక్షన్, రికార్డెడ్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్యాష్ సేల్స్. ఇక్కడ మనం రెండు రకాలుగా ట్రాన్సాక్షన్స్ని సేల్స్ ఓచర్లో రాసుకోవాలి. ఒకటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాస్తామంటే క్రెడిట్ సేల్స్ అని అంటారు. అలాగే క్యాష్ సేల్స్, జనరల్గా క్యాష్ సేల్స్ వస్తే మనం ఏం చేస్తాము, రిసిప్ట్ ఓచర్లో రాస్తాం. ఎందుకంటే బిజినెస్లోకి మనకి క్యాష్ వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మనం ఇలాగా కూడా మనం రాసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ అర్థమవుతుందా నేను చెప్తుందే, అర్థం కాలేదా? అర్థమవుతుంది సార్. ఓకే.
మరి ప్రాక్టీస్ ఎప్పుడు వస్తున్నారు? లాస్ట్ వీక్ సాటర్డే వచ్చి ప్రాక్టీస్ చేసుకున్నాం సార్. ఓకే. సరే, ఇక్కడ మనకి ఇందులోనే ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు బ్లూ స్టార్ 1,50,000. ఈ యొక్క ట్రాన్సాక్షన్లో మనకి ఎక్కడా కూడా క్యాష్ కానీ బ్యాంక్ కానీ మనకి కనబడదు. ఎందుకని అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్లూ స్టార్ అని చెప్పి బ్లూ స్టార్ అకౌంట్ ఇక్కడ టు సేల్స్ అకౌంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ మనం F8 సేల్స్ వోచర్ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకి పార్టీ అకౌంట్ అని వచ్చింది. మనం ఇప్పుడు రాస్తుంది ఏంటి, అకౌంటింగ్ వోచర్స్. అంటే ఇక్కడ నేను ఏం చేయాలి, ఇప్పుడు Ctrl+H ప్రెస్ చేస్తే నాకు చేంజ్ మోడ్ వస్తుంది. ఇందులో యాజ్ ఏ వోచర్ అని ఇవ్వాలి. మనం యాజ్ ఏ వోచర్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనకి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అంటే డిఆర్. సో డిఆర్ అనేది మనకి చూపిస్తుందంటే ముందు మనం ఇక్కడ ఏం రాయాలి, బ్లూ స్టార్ అంటే ఆల్ట్ సి చేసి బ్లూ స్టార్ అంతే. ఇక్కడ అండర్ ఏం చేయాలి, మనం సన్రీ డెటార్ అని మనం ఇవ్వాలి. మనకి ఎంత ఇవ్వాలి మనం, సో ఇక్కడ 1,50,000. సో ఇక్కడ సేల్స్ అకౌంట్ అని మనం రాయవలసి ఉంటుంది. అర్థమైందా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ క్యాష్ సేల్స్ ఏమో ఒక 1 lakh జరిగింది అనుకుందాం. సో క్యాష్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తున్నాను. ఇక్కడ క్యాష్ అకౌంట్ అని రాసి ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అని రాసి ఇక్కడ నేను సేల్స్ అకౌంట్ అని రాస్తాను. అర్థమైందండి? ఇలా కూడా మనం రాసుకోవచ్చు. సో ఇంకా దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే పర్చేజెస్ వోచర్. సో ఇది ఏంటంటే ఫంక్షన్కి F9 ప్రెస్ చేస్తే మనకేమవుతుంది, ఇక్కడ పర్చేజెస్ వోచర్ వస్తుంది. అంటే ఇందులో record the credit purchases or cash purchases. సో ఇక్కడ మనం క్రెడిట్ పర్చేస్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు, లేకపోతే
మనం క్యాష్ పర్చేస్ అయినా కూడా మనం ఇందులోని రాసుకోవడానికి జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ షైన్ ఇన్ఫోటెక్ $85,000. అంటే మనం ఏదో గూడ్స్ కొన్నాం, ఎక్కడ నుండి? షైన్ ఇన్ఫోటెక్ నుండి కొన్నాం. అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్లో ఎక్కడా కూడా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ చెక్ ట్రాన్సాక్షన్ కానీ మనకి ఇక్కడ రాలేదు. సో రాలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, అప్పుడు ఏం చేయాలి, మనం క్రెడిట్ పర్చేస్ రాయాలి. అంటే ఎలా రాస్తాం మరి ఎంట్రీ అనేది? ఇక్కడ మనం పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు షైన్ ఇన్ఫోటెక్ ఓకే. సో ఈ రకంగా మనం రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ పర్చేస్ ఏంటి ప్రెస్ చేస్తే మనకు వస్తుంది, ఇక్కడ F9 అనేది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ కూడా ఏమైందంటే మనకి ఇన్వాయిస్ వోచర్ టైప్ లాగా మనకు వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు Ctrl+H అంటే చేంజ్ వోచర్ మోడ్ అని చెప్పి యాజ్ ఏ వోచర్ కింద మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్రెడిట్ అని వచ్చింది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం రాయాలి, ఇక్కడ షైన్ ఇన్ఫోటెక్. సో షైన్ ఇన్ఫోటెక్ అనేవాళ్ళు మనకి ఏమవుతారు, సన్రీ క్రెడిటర్స్ అవుతారు. ఏమవుతారు, మనకి సన్రీ క్రెడిటర్స్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఎంత అమౌంట్ 85,000. సో 85,000 అని రాసేసి ఇక్కడ ఏం చేయాలి, మనం పర్చేజెస్ అని మనం రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాష్ పర్చేస్ కూడా మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ క్యాష్ అని రాసేస్తాను. క్యాష్ అని రాసేసి, ఎందుకని పర్చేస్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ కదా, అంటే అకార్డింగ్ మనం ఎంత గాఢ నిద్రలో ఉన్నా కూడా మన యొక్క అకౌంటింగ్ వోచర్ కానీ ట్రాన్సాక్షన్స్ తాలూకా ఎంట్రీస్ కానీ మనం ఎక్కడా కూడా మనం మర్చిపోకూడదు. అంటే అకార్డింగ్ టు దట్ వోచర్ మనం ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్స్ అనేది మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను రికార్డ్స్ రాశాను కదా ట్రాన్సాక్షన్స్ అనేవి. ఇక్కడ మనకి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు చూడండి డే బుక్ అని ఒకటి ఉంది. డే బుక్ అంటే ఏంటి, ఆ రోజు మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ రాసామో సో అవన్నీ క్యాష్ అండ్ నాన్ క్యాష్ ఐటమ్స్ అనేవి కూడా ఇందులో డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఆ తర్వాత ఏంటి చూపిస్తుంది మనకి ఇక్కడ, క్యాష్ ఫ్లో అంటే క్యాష్ ఎంత వచ్చింది, క్యాష్ ఎంత వెళ్ళిందో మనం అకౌంటింగ్ వోచర్స్ చేస్తేనే మనకి కనిపిస్తుంది. అలాగే ఫండ్స్ ఫ్లో అంటే ఏంటి, బిజినెస్లో కంపెనీ తాలూకా వర్కింగ్ క్యాపిటల్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్ టు టోటల్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ఏ కంపెనీ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే మరి ఇవన్నీ మీకు గుర్తున్నాయో లేదో నాకైతే తెలియదు, తెలుసో లేదో కూడా నాకేం తెలియదు. బట్ సో ఇక్కడ అకౌంట్ బుక్స్కి వచ్చామనుకోండి,
అకౌంట్ బుక్స్లో క్యాష్ బై బ్యాంక్ బుక్ అని ఉంటుంది. సో దీన్ని నేను తీసుకున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటి కావాలి, ఇక్కడ క్యాష్ బుక్ కావాలి. సో క్యాష్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్ ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది, ఎంత మిగిలింది అంతే. అలాగే ఇక్కడ బ్యాంక్ బుక్లో కూడా మనకి చెక్లో ఎంత అంటే బ్యాంక్లో ఎంత వచ్చింది, బ్యాంక్ నుండి ఎంత వెళ్ళిపోయింది అనేవి ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్స్ అనేది కనబడతాయి. సో అలాగే లెడ్జర్స్ అంటే మనకి ఏ లెడ్జర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ లెడ్జర్ కావాలనుకోండి, క్యాష్కి రిలేటెడ్గా వస్తాయి. సో అలా కాదు నాకు పర్చేస్ కావాలనుకోండి, సో పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అనేది అది క్యాష్ అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే. అలాగే ఇక్కడ గ్రూప్ సమరీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చాను. సో బ్యాంక్ అకౌంట్ తాలూకా ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్ వెళ్ళిపోయింది అనేది మనకి ఇక్కడ చూపిస్తారు, చూసారా మరి. అలాగే ఇక్కడ గ్రూప్ వాచెస్, నాకు ఇప్పుడు ఏంటి పేమెంట్ వాచెస్ కావాలి. సో ఇక్కడ ఏం చేయాలి నాకు అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ తాలూకవి నేను చూడాలనుకున్నాను. సో చూసుకోవచ్చు, చూసారా మరి. అలాగే ఇక్కడ ఏంటుందో మనకి ఒకవేళ మనకి ఇందులో ఏమైనా ఉంటే కాంట్రా ఇంట్రెస్ట్ చూడండి 2 ఉన్నాయి, చూసారా మరి. అంటే ఇవన్నీ మనం ఏం చేయలేదండి, కానీ మనకి ఇక్కడ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా అవే వచ్చేస్తాయి, చూసారా మరి. అందుకనే టాలీ ప్రైమ్ అనేది నేర్చుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఈవెన్ క్యాష్ అంటే కామర్స్ స్టూడెంట్, ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్కి కూడా చాలా సింపుల్ అండి. అంటే మనం ఇన్నోటి చేయక్కర్లేదు కదా, చూడండి నేనేం చేయలేదు కదా. సో ఓన్లీ ట్రాన్సాక్షన్సే రాశాను అంతే. ఆ యొక్క ఫార్మాట్లో అది ఉంటే వస్తుంది, లేకపోతే మనకు ఆ ఫార్మాట్ అలా బ్లాంక్గా ఉంటుంది అంతే, చూసారా మరి. ఈ రకంగా మనకు ఉంటుందండి. సో ఇక్కడ మనం చూసారా, ఇప్పుడు మనకి యాక్చువల్ ప్రాఫిట్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే బ్యాలెన్స్ షీట్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ అకౌంటింగ్ ఓచర్ కాన్సెప్ట్స్. అంటే సో ఫస్ట్ మీకు ఏంటి ఐడియా ఉండాలంటే ఈ అకౌంటింగ్ ఓచర్స్లో ఒక్కొక్క ఓచర్ ఏం చేస్తుంది, సో ఎలాగా ఆ ఓచర్ అనేది దాని తాలూకా ఫార్మాట్ ఏముంటుంది. మెయిన్ ఏంటంటే టాలీ ప్రైమ్లో మీరు నేర్చుకోవాల్సింది దాని తాలూకా ఫార్మాట్ ఎలా ఉందో మనం చూసుకొని మనకి ఒరిజినల్గా జర్నల్ ఎంట్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అయితే అవుట్పుట్ కూడా మీకు పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. సో అది ఈరోజు క్లాస్. సో ఈరోజు క్లాస్ అందరికీ అర్థమైందా? Yes, sir.